కైట భారి భజన కలిగియుండనివాడు గాలిలోన నుండు కదులు శవము కమలనాభు పదము కననివాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. అందులోనూ విశేషించి పరమాత్మ యొక్క అనేకానేకమైనటువంటి రూపాలలో వామనావతార రూపాన్ని చక్కగా ఆ రూపములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, తత్వాన్ని అవగతం చేసుకుని కైంకర్యం చేసినట్లయితే చాలా గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అంత గొప్పది వామనావతార రూపం. మనలో ఉండేటువంటి గర్వమును, అరిషడ్వర్గాన్ని ఎలా జయించాలో, జయించి వాటిని అణచివేసి ఎలా భక్తి ప్రపత్తులతో బ్రతకాలో వామనావతార తత్వము మనకెంతో గొప్పగా తెలియచేస్తుంది. కనుక చిన్నదైన ఆ వామన రూపాన్ని మనం ఎంతో గొప్పగా ఆరాధించాలి. ఆ తత్వాన్ని ఎంతో గొప్పగా అవగతం చేసుకోవాలి ఈ జ్యేష్ఠమాసంలో. అలా చేస్తూ కైట భారి భజన కలిగియుండనివాడు గాలిలోన నుండి కదిలు శవము అంటూ ఉన్నారు. భగవంతుడి యొక్క భక్తి గనక మనలో ఉందా, భగవత్ కైంకర్యాన్ని మనం కనుక చేస్తూ ఉన్నామా, అలా ఉంటే నిజంగా మనది మనిషి బ్రతుకే. మనిషిలా బ్రతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతూ తింటూ ఇన్ని కార్యాలన్నీ చేస్తూ కూడా రెండు చెవులుంటే గోవిందనామాన్ని వినకుండా ఏవేవో వింటూ ఉంటే ఆ చెవులు ఉన్నా లేకపోయినా ఒక్కటే. రెండు నేత్రములు ఉంటే భగవంతుణ్ణి ఎంతో గొప్పగా పాదముల నుండి కిరీటము వరకు, కిరీటము నుండి పాదముల వరకు భగవంతుణ్ణి దర్శించుకోకుండా గనక ఉన్నట్లయితే ఇంకా ఎందుకు ఆ నేత్రముల యొక్క జీవితం? అంతెందుకు కైట భారి భజన కలిగియుండనివాడు గాలిలోన నుండి కదులు శవము. అసలు ఆ కైట భారీ అయినటువంటి ఆ భగవంతుడు ఎందు కైంకర్య బుద్ధి లేనటువంటి వాడు అలా ఇలా కదులుతూ పరిగెడుతూ ఉన్నటువంటి జీవచ్ఛవమే తప్ప మనిషి కాదు. ఆత్మశూన్యమైనటువంటి శరీరమే తప్ప చైతన్యవంతమైనటువంటి రూపం కాదు అని చెప్పి శాస్త్రము తేల్చి చెప్పేస్తుంది. కనుక ఇంత చైతన్యంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా భగవంతుడి యందు భక్తి గనక మనకు లేకపోతే మాత్రం ఈ జీవనమంతా కూడా వ్యర్థమే. అందుకే కైట భారి భజన కలిగియుండనివాడు గాలిలోన తిరుగు కదులు శవము కమలనాభు పదము కననివాని బ్రతుకు. ఆ కమలనాభుడి యొక్క, ఆ గోవిందుడి యొక్క పాద పద్మములను చూడలేనటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితముట పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. ఒక బంగారపు వర్ణము కలిగినటువంటి ఒక పండులో పురుగులు ఉన్నాయనుకోండి, ఆ బంగారపు వర్ణము కలిగినటువంటి ఆ పండులో ఉన్నటువంటి పురుగుల యొక్క జీవితమే జీవితం, మరొకటి ఏది కూడా కాదు. మనమందరం కూడా ఈ బ్రహ్మాండంలో బ్రతుకుతూ ఉన్నాం. ఈ బ్రహ్మాండంలో గొప్పదైనటువంటి జీవనం నీవు గడపాలా, ఖచ్చితముగా భగవంతుడి యొక్క పాదములను ఆశ్రయించు. లేకపోతే ఆ పండులో ఉన్నటువంటి పురుగుల వలె, దానివల్ల పండుకి నష్టమే, ఆ జీవితము కూడా వ్యర్థమే. అలా మనం ఉన్నటువంటి ఈ జీవితం గోవిందుడి యొక్క కైంకర్యంతో కనుక ముడిపడి ఉండకపోతే మన జీవితము వ్యర్థమే. మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నందుకు ఈ భూమికి కూడా నష్టమే. కనుక భూమికి భారము కాకుండా బ్రతికి ఉన్నంతకాలం ఎంతో గొప్పదైనటువంటి తాదాత్మ్య భావన మనకు ఈ లోకానికి మన వల్ల కలగాలి అనంటే మనం కైంకర్య మార్గంలో ఉండాలి.
ధర్మంతో భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్పి పెద్దలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఈ జ్యేష్ఠమాసంలో ఆ వామనావతారధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా మనందరం కూడా కోరుకుందాం. వేదోక్తమైన ఆగమ శాస్త్రోక్తమైన భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు సాగుతూ ఈ జీవితాన్ని చరితార్థం చేసుకునే భాగ్యాన్నిమ్మని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుతూ ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.